నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు యువ దంపతులు రాము మరియు నవ్య ఒక యువ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారని డాక్టర్ పుల్లారావు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ యువ దంపతులు వారు ఐఎంఏ ప్రతినిధిగా ఉన్నటువంటి నా దగ్గరకు ఫోన్ చేసి, సార్ మేము ఫలానా రాము నవ్యలము, మేము మా తదనంతరము మా దేహంలో ఉన్నటువంటి అవయవాలను నేత్రాలను దానం చేయుటకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు యువ దంపతులు రాము మరియు నవ్య ఒక యువ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారని డాక్టర్ పుల్లారావు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ యువ దంపతులు వారు ఐఎంఏ ప్రతినిధిగా ఉన్నటువంటి నా దగ్గరకు ఫోన్ చేసి, సార్ మేము ఫలానా రాము నవ్యలము, మేము మా తదనంతరము మా దేహంలో ఉన్నటువంటి అవయవాలను నేత్రాలను దానం చేయటకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు ఆ దంపతులు లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాంలు, నేత్రదాన ప్రోగ్రామ్స్ మరియు పార్టీ దాన ప్రోగ్రామ్స్ చూసి స్పందించి వాళ్ళలో కలిగినటువంటి స్పందనతో నా క్లినిక్కి వచ్చి వారు తమ స్వహస్తాలతో అవయవదాన మరియు నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలు నింపి నాకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఈ జంటలాగే యువకులు ముందుకు వచ్చి తమ అవయవ దానాలను తమ తదనంతరం చేసినట్లయితే చాలా మందికి ప్రాణాలు నిలబెట్టడమే కాక ఎంతో మందికి కంటి చూపును కూడా ప్రసాదించడం జరుగుతుందని, ఈ ప్రక్రియతో మేము మనస్ఫూర్తిగా రామును నవ్యను అభినందిస్తున్నామని అన్నారు. ఈరోజు వీరు చేసిన దానగుణమును చూసి ఇంకా సమాజంలో మార్పు వచ్చి అనేక మంది ముందుకు వచ్చి అవయవ దానానికి, నేత్ర దానానికి, పార్థివ దానానికి ముందుకు రావాలని, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే విధంగా అందరూ పాటుపడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా ఒక మంచి రోజు, ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక యవ్వన దశలో ఉన్నటువంటి ఇద్దరు కపుల్ రాము నవ్యలు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపడుతున్న ఈ యొక్క నేత్రదాన ప్రోత్సాహం అనుకోండి, ఆర్గాన్ డొనేషన్, అలాగే అవయవదానం కూడా, అవయవదానం మరియు బాడీ పార్థివ దేహం యొక్క దానం. ఈ కార్యక్రమాలను చూసి వారు ప్రతిరోజు టీవీలో, వీడియోల్లో, తర్వాత సోషల్ మీడియాలో, పేపర్లో చూస్తూ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, చిన్న కిరాణా షాప్ నడిపిస్తున్నారు. మరి వారు ఈరోజు తమంతట తామే ముందుకొచ్చేసి వారు, సార్ మా యొక్క దేహంలో ఉన్నటువంటి మా దేహాలను, మా యొక్క అవయవాలను మా తదనంతరం వేరే వారికి ఉపయోగపడినట్లయితే మేము ముందుకు వస్తున్నాం సార్, మా అవయవాలు తీసుకోండి ఒక చిన్న ప్రతిజ్ఞా పత్రం. ప్రతిజ్ఞ అంటే ఏం లేదు రాము నవ్య, మన మనస్ఫూర్తిగా ఒక వాంగ్మూలం, అంతేకాదు ఫోర్స్ కాదు. మేమేదో వచ్చి మీ అవయవాలు తీసుకోము. రేపు పొద్దున మీ కొడుకు, మీ కుటుంబీకులు ఒప్పుకుంటేనే అది కూడా మీ దగ్గరకు వచ్చేసి అడుగుతూ అన్నట్టు. కానీ మీరు ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో, మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు వచ్చారు. వారి ద్వారా అలాగే మా ద్వారా మీరు చేస్తున్న ఈ యొక్క పెద్ద సమాజాన్ని ప్రభావితం చేసే యొక్క కార్యక్రమం నిజంగా ఒక మంచి కార్యక్రమంలో మేము భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ దంపతులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చూసి సమాజంలో పెను మార్పులు రావాలి, ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, ఇంకా ప్రభావితం కావాలి. ఇంకొంతమంది ముందుకు వచ్చి తమ ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి మీలాంటి వారిని ఇచ్చే అవయవాలు ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.